మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే రథ సప్తమి. ఇది సూర్యుడి పుట్టినరోజు. రథ సప్తమి సూర్యనారాయణ స్వామి పండుగ. దీనిని మాఘశుద్ధ సప్తమి రోజు జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజే సూర్య జన్మదినం. ఈ రోజును సూర్య జయంతి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరము ఈ రోజు నుండి మన దేశం చీకటి నుండి వెలుగులోనికి వస్తుందనే నమ్మకం. ఎందుకంటే ఈ సమయంలో శీతాకాలం ఆగిపోతుంది మరియు వసంతకాలం ప్రారంభమవుతుంది. రథ సప్తమి రోజు చేసే సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణ్ణి మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగిపళ్ళు పెట్టుకుని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెప్తోంది. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి అర్కహ అని పేరు. అందువలన సూర్యుడికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. 7 జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక 7 జన్మల్లో చేసిన పాపములను 7 రకములైన వ్యాధులను నశింపచేస్తాయి. ఈరోజు ఉపవాసము ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమములో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమి వ్రతం చేస్తే సూర్య భగవానుని అనుగ్రహంచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణ ప్రబోధము. అయితే ఈ రథసప్తమి రోజు 6 నుండి 7 గంటల మధ్యలో గుమ్మం ముందు ఈ నీటిని చల్లితే చాలు, లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వస్తుంది. సూర్య భగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. మీకు ఉండే కష్టాలు, ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ధనలాభం కలుగుతుంది. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి రథసప్తమి రోజు గుమ్మం ముందు ఏ నీటిని చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. గుమ్మానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. గుమ్మం విషయంలో ఎప్పుడూ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు. అందుకే గుమ్మంను తొక్కవద్దు, గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంపదలతో వర్ధిల్లుతుంది. పట్టణాలలో అపార్ట్మెంట్ల సంస్కృతిలో ప్రధాన గుమ్మానికి తప్ప ఎక్కడా ఇతర గదులకు గుమ్మాలే సరిగ్గా కనబడవు. ఆఖరుకు గదులు కూడా చాలా ఇరుకుగా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అసలే గదులు ఇరుకు, పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చేసింది. కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి. ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి. పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒక్కటే కాదు, ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి. గుమ్మం ఇంటికి శ్రీరామ రక్ష. అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు. రోగాలను దరిచేరనీయకుండా మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికే ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన పెద్దలు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గుమ్మాన్ని కాలితో తన్నకూడదు, దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల నుండి అవతలి వారికి ఇవ్వకూడదు. అది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. స్త్రీలు గడప మీద కూర్చుని కన్నీరు పెట్టుకోకూడదు. ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తలదువ్వటము, పూలమాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. గుమ్మంపై తలపెట్టి నిద్రించకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది. చాలామంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లు, విరిగిపోయిన కుర్చీలు పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల ఇంట్లో శుభం జరగదు. గుమ్మం ముందు డస్ట్బిన్లు, విరిగిపోయిన వస్తువులు పెట్టడం వల్ల అరిష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి డస్ట్బిన్లు గుమ్మం ముందు పెట్టకూడదు. చాలామంది ఇంటిలోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తూ ఉంటారు. ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. మెయిన్ డోర్ గుమ్మం పైన మనీ ప్లాంట్ మొక్కను పెంచకూడదు. లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది.
గుమ్మం లక్ష్మీ స్వరూపం గనుక గుమ్మం దగ్గర ఈ తప్పులు చేయకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రత్యేకించి రథసప్తమి రోజు గుమ్మం ముందు ఈ నీటిని చల్లితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఏమీ లేదు, రథసప్తమి రోజు సూర్యుడు ఉదయించే సమయంలో అంటే ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో చక్కగా ఒక గ్లాసును కానీ బౌల్ను కానీ తీసుకొని దానిలో కొన్ని మంచినీళ్లు పోయండి. తర్వాత కొంచెం గోమూత్రం కూడా ఆ నీటిలో వేయండి. గోమూత్రంలో సకల దేవతలు కొలువై ఉంటారు. గోమూత్రం చాలా పవిత్రమైనది గనుక నీటిలో కొంచెం గోమూత్రం కలపండి. తరువాత ఈ నీటిలో 1 స్పూన్ పసుపును కలపండి. చివరిగా మంచి సువాసన వచ్చే అత్తరును 2 చుక్కలు కలపండి. మల్లె లేదా గులాబీ ఇలా ఏ సువాసన వచ్చే అత్తరును అయినా సరే వాడవచ్చు. అత్తరు మీ దగ్గర ఉంటే వెయ్యండి, మీ దగ్గర లేకపోతే వదిలివేయండి. వేయకపోయినా పర్వాలేదు. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఆ నీటిని బాగా మిక్స్ చేయండి. తర్వాత ఈ నీటిని తీసుకొని మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం దగ్గరకు వెళ్ళి ఆ గుమ్మం మీద ఈ నీటిని చల్లండి. అంటే 2 మామిడి ఆకుల సహాయంతో గుమ్మం మీద చల్లండి. గుమ్మమంతా శుభ్రంగా తడిచే వరకు ఈ నీటిని చల్లండి. మిగిలిన నీటిని తీసుకుని వెళ్ళి తులసి చెట్టు మొదట్లో పోసేయండి. ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో ఈ పరిహారం చేస్తే చాలా మంచిది. అప్పుడు చేయటం కుదరని వారు సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా ఈ చిన్న పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వస్తుంది. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. సూర్య భగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా రథసప్తమి రోజు గుమ్మం ముందు ఈ నీటిని చల్లి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. రథసప్తమి రోజు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి అంటే, వేకువజామున లేచి ఇల్లంతా శుభ్రపరుచుకొని వాకిట్లో రథం ముగ్గు వేసుకొని 7 జిల్లేడు ఆకులను తలపై భుజాలపై ధరించి అభ్యంగన స్నానం చేసి ఆత్మకారకుడైన సూర్య భగవాను మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజించి పొంగలి నైవేద్యం నివేదన చేసి ప్రత్యక్షంగా కనిపించే సూర్యునికి దీప ధూప నైవేద్యం కర్పూర హారతి ఇచ్చాక రాగి చెంబులో శుభ్రమైన నీటితో నింపి అందులో చిటికెడు కుంకుమ వేసి 2 చేతులతో చెంబును చేత పట్టుకొని 2 చేతులను ఆకాశానికి చాచి సూర్యుని చూస్తూ మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేస్తూ ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః అని స్మరణ చేస్తూ రాగి చెంబులో ఉన్న నీళ్లను ఆజ్యం వదలాలి. ఇలా చేయటం వల్ల సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. వీళ్ళు ఈరోజు చిక్కుడు ఆకులు, సంక్రాంతి గొబ్బెమ్మలు పిడకలుగా అయినవి తెచ్చి పాలదాలిగా తులసి కోట వద్ద అమర్చుకుని సూర్యునికి ఎదురుగా ఆవు పాలను పొంగించి పొంగలి చేయవలెను. తదుపరి సూర్యనారాయణ స్వామి షోడశోపచార పూజ పూర్తి చేసి పొంగలిని చిక్కుడు ఆకులయందు ఉంచి సూర్యదేవునికి ప్రసాదంగా నివేదించాలి. ఈరోజు పొంగలిని చేయాలి. ఈ పొంగలి పొయ్యి మీద వేయటం వలన మంచి రుచిని కలిగి ఉంటుంది. గ్యాస్ మీద వండిన వంటల రుచితో పోలిస్తే పొయ్యి మీద వండే వంటలు చాలా రుచిగా ఉంటాయి. అప్పట్లో వంటలు చాలా పోషకాలతో నిండి ఉండేవి. కానీ ఇప్పటి వంటలు తినటం వల్ల ఎలాంటి బలం శక్తి రావటం లేదు. సూర్య ఆరాధన వల్ల అనేక శుభ ఫలితాలు మనకు కలుగుతాయి. ఇప్పటి బ్రహ్మ కల్పాదిలో అంటే నేటికి సుమారు 197 కోట్ల సంవత్సరాలకు పూర్వం మాఘశుద్ధ సప్తమి నాడు ఏకచక్ర రథారూఢుడై సూర్యుడు ఆవిర్భవించాడని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. ఆయన అధిరోహించిన రథం కాలచక్రమనే తాత్విక వ్యాఖ్యానం. అందుకని ఈ రోజుకు రథసప్తమి అని పేరు వచ్చింది. మన జన్మల దరిద్రం పోవాలంటే ఈరోజు గొడుగు చెప్పులను దానంగా ఇవ్వాలి. ఈరోజు చెప్పులను కానీ గొడుగును కానీ సద్బ్రాహ్మణుడికి దానం ఇస్తే జన్మల దరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. రథసప్తమి రోజు చేసే పుణ్యకార్యాలకు ఎలా అయితే 1000 రెట్ల ఫలితం వస్తుందో అలాగే పాప కార్యాలకు కూడా ఎక్కువ పాపం చుట్టుకుంటుంది. ఎంతో పవిత్రమైన రథసప్తమి రోజు పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయరాదు. తెలియక చేస్తే మీ జీవితంపై ఆ ప్రభావం పడుతుంది. పరమ దరిద్రం కలుగుతుంది. రథసప్తమి ఎంతో మహిమాన్వితమైన రోజు కాబట్టి ఈరోజు తప్పనిసరిగా సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అరుణోదయ కాలం కన్నా ముందే నిద్రలేవాలి.
సూర్యోదయం అయ్యే వరకు పడుకుని ఉండకూడదు. అది మీకు దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. మామూలు రోజుల్లో ఏ సమయంలో నిద్రలేచినా సరే ఈ ఒక్క రోజు అంటే ఈ ఒక్క రథసప్తమి రోజు మాత్రం బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేవాలి. అరుణోదయ కాలంలో రథసప్తమి స్నానం చేయాలి. ఈరోజు అరుణోదయ కాలంలో స్నానం చేయకపోవటం దరిద్రం. అంతేకాదు ఈరోజు సూర్యోదయం తర్వాత నిద్ర లేచేవాళ్ళు రాక్షసులుగా జన్మిస్తారని పురాణవాక్కు. ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. చెడు మాటలు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఈరోజు ఎంత భక్తితో ఆ సూర్య భగవానుణ్ణి ఆరాధిస్తే అంత మంచి ఆరోగ్యాన్ని, సంపదను సూర్య భగవానుడు ఇస్తాడు. ఈరోజు చెడు మాటలు మాట్లాడడం దరిద్రాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఎవరైనా సరే సాత్విక ఆహారం భుజించాలి. ఈరోజు జుట్టు కత్తిరించటం, గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు చేస్తే పరమ దరిద్రం కలుగుతుంది. ఈ ఒక్కరోజు మాత్రం ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి. రథసప్తమి రోజు ఈ తప్పులు చేయకుండా ఉంటే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. మళ్ళీ వచ్చే రథసప్తమి వరకు మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. తద్వారా సంపద అనేది నిలకడగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి. మంచి ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.